ఓకే. కింద డిస్క్రిప్షన్‌లో ఈ సెకండ్ సెమిస్టర్‌కి సంబంధించిన స్టాటిస్టిక్స్ నోట్స్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ ఇచ్చానండి. ఆ వీడియోని క్లిక్ చేసి ఆ వీడియోలన్నీ క్లియర్‌గా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పాను. ఒకసారి వీడియో చూసి డౌన్‌లోడ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 1 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే దాని ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే డిఫైన్ డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఫైండ్ ఇట్స్ మీన్ అండ్ వేరియన్స్. ఓకేనా? డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ని డిఫైన్ చేయాలి. చేసిన తర్వాత ఈ డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ మరియు వేరియన్స్ ని కనుక్కోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ మనం రాద్దాం. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ discrete uniform distribution, discrete uniform distribution, uniform distribution. మనం ఇప్పుడు డెఫినేషన్ అయినా రాద్దాం. దీని డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే ఏ ర్యాండమ్ వేరియబుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ర్యాండమ్ వేరియబుల్ x is said to have a discrete uniform distribution if its PMF అంటే ఏమని చెప్పాను మీకు? probability mass function. ఓకే, గుర్తుంచుకోండి, probability mass function. if its PMF is given by ఎలా అంటే మనం పిఎంఎఫ్ ని దేంతో డినోట్ చేస్తామని చెప్పాను మీకు? దేంతో? పి ఆఫ్ ఎక్స్ తోని మనం పిఎంఎఫ్ ని డినోట్ చేస్తాం. సో మరి దీని డిస్క్రీట్ యూనిఫామ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ ఏంటంటే 1/n అన్నమాట. మరి ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0, 1, 2, సో ఆన్ అప్ టు n వరకు. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే మీకు పిఎంఎఫ్ తెలిసింది అనుకోండి, 1/n ఉంది. ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఎన్ ఉంది కదా, ఎన్ వరకు అని గుర్తుంచుకోండి. డన్. ఒకవేళ 0 అయితే అదర్వైజ్. ఓకేనా? డన్. ఇక్కడ ఎన్ అనేది ఏంటి అంటే ఎన్ ఈజ్ నోన్ యాజ్ ఏంటి? పారామీటర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఇది డెఫినేషన్ అండి. డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ ఇది పిఎంఎఫ్ వాల్యూ అండ్ దాని లిమిట్స్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ మనం మీన్ అండ్ వేరియన్స్ కనుక్కున్నాం. ఓకేనా? డన్. ఓకే, ఇప్పుడు మనం మీన్ కనుక్కున్నాం. ఇది పిఎంఎఫ్ అండి. మనకు p of x is equals to 1/n, x is equals to 0 to n. ఓకేనా? ఇది పిఎంఎఫ్, డిస్క్రీట్ యూనిఫామ్ యొక్క పిఎంఎఫ్ అండి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే దీని మీన్ అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? మీన్ అనేది ఎలా కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏం చెప్పాను నేను? మీన్ ఫార్ములా వచ్చేసి ఏంటి? మనం ఈ ఆఫ్ ఎక్స్ తోని మీన్ డినోట్ చేస్తాం. ఓకేనా? ఈ ఆఫ్ ఎక్స్ తోని మీన్ డినోట్ చేస్తాం. ఇక్కడ ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ ఎక్కడ చూసుకోండి, ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 0 నుంచి n వరకు ఉంది కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 to n అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఆఫ్ ఎక్స్ అని ఇక్కడ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అంటే మనకు పిఎంఎఫ్ వాల్యూ అండి. ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది కదా 1/n అనేది, ఈ 1/n అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 to n
ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఇంటూ ఈ పి ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి 1/n కదా, దాని 1/n అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్కి చేస్తే ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కదా, ఈ 1/n అనేది కాన్స్టాంట్. గుర్తించండి, ఈ 1/n అనేది కాన్స్టాంట్ కాబట్టి ఈ 1/n అనేది సమ్మేషన్కి బయట వస్తుంది. 1/n అనేది బయట వచ్చేసింది. సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు n, ఇక్కడ ఎక్స్ మిగిలింది. ఎందుకు, ఈ 1/n అనేది కాన్స్టాంట్ కాబట్టి బయటకు వచ్చేసింది. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్ ప్లేస్లో 0 నుంచి, గుర్తించండి, 0 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఇక్కడ 1/n, ఈ సమ్మేషన్ ని అప్లై చేస్తున్నాను ఎక్స్కి, ఈ సమ్మేషన్ ని ఎక్స్కి అప్లై చేస్తున్నాను. ఒక్కసారి 0 అప్లై చేయండి, 0 అవుతుంది అది. అండ్ ఇంకోసారి ఏంటి, 1 అప్లై చేయండి. ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ ఎక్స్ ప్లేస్లో 2 ప్లస్ ఎక్స్ ప్లేస్లో 3 ప్లస్ అలా సో ఆన్ ఎక్కడి వరకు, ప్లస్ n వరకు. అవునా, ఇలా ఉంది సిరీస్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా ఉంది. డన్. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాస్తామండి, 1 + 2 + 3 + సో ఆన్ n వరకు. అంటే ఈ ఫార్ములా వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మీకు అందరికి గుర్తుండాలి ఫార్ములా, n × n + 1/2. ఇది ఫార్ములా అన్నట్టు. ఇక్కడ 1 + 2 + 3 + సో ఆన్ అప్ టు n వరకు ఉన్నట్లయితే దాని ఫార్ములా వచ్చేసి ఇదండి. ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు, ఇది ఈ ఆఫ్ ఎక్స్ కదా, మీన్ వాల్యూ కదా మనం కనుక్కునేది. ఈ ఆఫ్ ఎక్స్ ఇక్కడ 1/n ఉంది. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది 1/n ఉంది కదా, 1/n ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఇదంతా దేనికి ఇజ్ ఈక్వల్స్ అని చెప్పాను, n × n + 1/2. సో n × n + 1/2 రాసినట్లయితే ఇక్కడ చూడండి, డినామినేటర్లో n, న్యూమరేటర్లో n క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి, n + 1/2 వస్తుంది. ఇదేం వాల్యూ అన్నట్టు, ఇది మీన్ అన్నట్టు. ఓకేనా, మీన్ ఆఫ్ డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. డన్. ఇప్పుడు మనకు మీన్ వాల్యూ వచ్చింది. మీన్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, వేరియన్స్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు మనం వేరియన్స్ అనేది కనుక్కున్నామండి. ఇక్కడ చూడండి, ఇది పి ఆఫ్ ఎక్స్ వాల్యూ అండ్ ఇది ఈ ఆఫ్ ఎక్స్, ఇది ఏంటిది, మీన్ కదా. ఇంతకుముందు మనం కనుక్కున్నప్పుడు మీన్ వచ్చింది, ఎంత వచ్చింది, n + 1/2 వచ్చింది. ఇప్పుడు మనం వేరియన్స్ అనేది కనుక్కోవాలి. వేరియన్స్ కి ఫార్ములా ఏంటంటే గుర్తుంచుకోండి. వేరియన్స్ కి ఫార్ములా ఒకటి చెప్పాను మీకు. వేరియన్స్ కి ఫార్ములా వచ్చేసి ఏంటి, v ఆఫ్ ఎక్స్, మనం వేరియన్స్ ని డినోట్ చేస్తాం. v ఆఫ్ ఎక్స్ తోటి వేరియన్స్ మనం డినోట్ చేస్తాం. ఇప్పుడు వేరియన్స్ ఫార్ములా వచ్చేసి e ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ e ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది వేరియన్స్ యొక్క ఫార్ములా. ఇప్పుడు మనకు వేరియన్స్ వాల్యూ కావాలి అంటే మనకు e ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి అండ్ e ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి. మనకు ఆల్రెడీ e ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది మనకు. e ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మీన్ వాల్యూ. సో మనకు e ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది. ఓకే, మన నెక్స్ట్ ఇక్కడ e ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి కదా, మరి దానికి అన్ని కలుపుకోవాలంటే ఫార్ములా ఏంటండి, మరి e ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూడండి, e ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి ఫార్ములా వచ్చేసి ఏమని చెప్పాను మీకు, ఏమని చెప్పాను, సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి n వరకు. పిఎంఎఫ్ చూసుకోవాలి మీరు సమ్మేషన్ చేసేటప్పుడు, 0 నుంచి n వరకు. మరి ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇంటూ పి ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఓకేనా, పి ఆఫ్ ఎక్స్. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ అనేది ఏంటిది, పిఎంఎఫ్ కదా, ఏంటి, 1/n. ఎంత, 1/n. అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 to n, ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అంటే 1/n. 1/n. సో ఇక్కడ ఈ 1/n అనేది ఏంటి, కాన్స్టాంట్ కదా. కాన్స్టాంట్ కాబట్టి మనం ఈ కాన్స్టాంట్ వాల్యూని ఎక్కడ రాయాలి, సమ్మేషన్ కి బయట రాయాలి. ఓకేనా, ఇప్పుడు సమ్మేషన్ కి నేను 1/n అనేది బయట రాసినట్లయితే సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 to n, లోపల ఏం మిగులుతుందండి, ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో
0 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేయండి, అంటే సమ్మేషన్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 1/n అనేది కాన్స్టెంట్ బట్టి బయట రాసాం. ఇప్పుడు ఈ సమ్మేషన్ అనేది ఎక్స్ స్క్వేర్ కి అప్లై చేస్తున్నా నేను. ఓకే, సమ్మేషన్ అంటే ఏంటి? అడిషన్ అని అర్థం. ఓకే, సమ్మేషన్ అంటే ఇక్కడ 0 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది కదా, అది ఇచ్చిపెట్టేసేయండి. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, పైన స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ కూడా అప్లై చేయండి. డన్. మళ్ళీ సమ్మేషన్ కాబట్టి ప్లస్ నెక్స్ట్ ఏం అప్లై చేయాలి? 2 అప్లై చేయండి. ఎక్స్ ప్లేస్ లో 2 అప్లై చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ప్లస్ 3 అప్లై చేయండి. 3 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ సో ఆన్. అది ఎక్కడ వరకు పోతుంది? n వరకు. n ఎక్స్ ప్లేస్ లో n సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. డన్. ఇప్పుడు 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, సో ఆన్ n స్క్వేర్ ఇలా ఉన్నట్లయితే, ఓకే, ఇలా ఈ విధంగా ఉన్నట్లయితే ఫార్ములా వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చూడండి ఫార్ములా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అన్నమాట. ఓకే, మనకి ఇంటర్మీడియట్ లో ఈ ఫార్ములాస్ అని వస్తాయండి. ఇప్పుడు ఇక్కడ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, n స్క్వేర్ స్క్వేర్ లో ఉన్నట్లయితే, ఈ నెంబర్స్ అనేవి స్క్వేర్ లో ఉన్నట్లయితే మనకు ఫార్ములా వచ్చేసి ఇది n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఏ వాల్యూ? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కదా, అవునా? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ. సో ఇక్కడ 1/n ఉంది కదా బయట, 1/n పెట్టేసేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అంతా దేనికి తీసుకోండి అని చెప్పాను? దీనికి కదా. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇప్పుడు డినామినేటర్ లో, ఓకే, డినామినేటర్ లో n క్యాన్సల్, న్యూమరేటర్ లో n క్యాన్సల్. సో మనకి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లాస్ట్ కి ఏమొస్తుంది? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే వాల్యూ ఏంటి? ఇక్కడ న్యూమరేటర్ లో ఏముంది? n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై డినామినేటర్ లో ఏముంది? 6. సో ఇదేంటిది? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ. ఈ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఉంది కదా, ఇగో వేరియన్స్ లో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఏమొస్తుంది? వేరియన్స్ వాల్యూ అనే వస్తుంది. ఓకేనా? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ని అండ్ ఈ ఆఫ్ ఎక్స్ ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు వేరియన్స్ అనే వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం పదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం కదా, మనకి ఇంత వచ్చింది. మనకి ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది మీన్, అండ్ ఈ రెండు వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. వి ఆఫ్ ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వేరియన్స్ అనే వాల్యూ వస్తుంది. డన్. ఇప్పుడు వి ఆఫ్ ఎక్స్ చూడండి, వి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6, అవునా? n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై ఎంత వచ్చింది? 6 వచ్చింది. అండ్ ఇక్కడ మైనస్ మనకు ఈ ఆఫ్ ఎక్స్ ఉందండి, ఇక్కడ బ్రాకెట్ లో ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? మనకు మీన్ వాల్యూ వచ్చేసి ఎంత? n ప్లస్ 1 బై 2 కదా, n ప్లస్ 1 బై 2. మనకు హోల్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేద్దాం మనం. చూడండి, n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 మైనస్, ఇప్పుడు n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, దీనికి స్క్వేర్ అప్లై చేయండి. n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఈ 2 కి స్క్వేర్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది కదా. 2 కి స్క్వేర్ చేసినట్లయితే మనకు 4 వస్తుంది. డన్. ఇప్పుడు ఇందులో నుంచి, ఈ రెండిట్లో నుంచి మనం ఏం కామన్ తీద్దామంటే n ప్లస్, చూడండి జాగ్రత్తగా వినండి, ఇది ఎల్సిఎం చేసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. ఇందులో నుంచి, ఈ రెండిట్లో నుంచి నేను n ప్లస్ 1 బై 2ని కామన్ తీస్తున్నాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ n ప్లస్ 1 కామన్ ఉంది, ఇక్కడ n ప్లస్ 1 కామన్ ఉంది కాబట్టి నేను న్యూమరేటర్ లో n ప్లస్ 1 కామన్ తీశాను. మరి ఇక్కడ 2 ఎందుకు తీశారు సార్ మీరు? ఇక్కడ 2 కామన్ లేదు కదా అంటే, ఇక్కడ చూడండి గమనించండి, ఈ 6 అనేది, ఈ 4 అనేది మనకి 2 టేబుల్ లో వస్తుంది కదా, అందుకని నేను 2 అనేది కామన్ తీశాను. జాగ్రత్తగా వినండి, 2 అనేది కామన్ తీశాను. ఇప్పుడు కామన్ తీసిన దానికి తర్వాత లోపల ఏముంటుంది? ఇక్కడ n ప్లస్ 1 బయటకు వచ్చేసింది, న్యూమరేటర్ లో 2n ప్లస్ 1 అనేది ఉంటుంది, అవునా? మరి డినామినేటర్ లో ఇక్కడ 6 ఉంది, మరి 2 ఉంది ఇక్కడ, ఇక్కడ 6, ఇక్కడ 2.
ఇప్పుడు ఈ 6 2 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 3 వస్తుంది. 2 3 6 కదా, ఇక్కడ 3 అప్లై చేయండి. ఎందుకు? మళ్ళీ 2 ఇంటూ 3 అంటే 6 వస్తుంది కదా, ఆ విధంగా అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ n+1 హోల్ స్క్వేర్ ఉంది. నేనేం చెప్పాను? n+1 హోల్ స్క్వేర్ అంటే 2 ఉన్నాయి, అంటే n+1 2 ఉన్నాయి కాబట్టి ఈ n+1 ఒకటి బయటకు వచ్చింది కదా, ఇంకా ఎన్ని ఉంటాయి ఇక్కడ? n+1 ఒకటే ఉంటుంది. డినామినేటర్ లో 4 ఉందండి, కానీ ఇక్కడ బయట మనం ఏం చేసాం? కామన్ 2 తీసాం. ఇప్పుడు 4 అనేది 2 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 2 2s 4 కాబట్టి డినామినేటర్ లో ఇక్కడ నేను 2 అప్లై చేస్తాను. డన్. ఓకేనా? ఈ కామన్ తీసే పద్ధతి నేర్చుకోండి ప్లీజ్. ఈ కామన్ తీసేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం ప్రాబ్లం మొత్తం పోతుందండి. ఇప్పుడు ఇక్కడ దీన్ని బయట ఉన్నదాన్ని ఏం ముట్టుకోకండి. ఈ లోపల ఉన్న వాటిని మనం ఎల్సిఎం చేసి మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, దీన్ని ఎల్సిఎం చేద్దాం అని చెప్పాను కదా, ఇక్కడ స్పేస్ లేకుండా రబ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఎల్సిఎం చేసి ఇక్కడ రాద్దాం. చూడండి, ఇక్కడ చేస్తున్నాను నేను. ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఏముంది? ఇదంతా విఎఫ్ఎక్స్ వాల్యూ, గుర్తుంచుకోండి. ఇదంతా ఏంటిది? విఎఫ్ఎక్స్ వాల్యూ. ఇది ప్రీవియస్ ది నేను రబ్ చేశాను ఇక్కడ మీద. ఇది n+1/2 ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. n+1/2 ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసి ఇప్పుడు ఈ లోపల ఉన్న వాటిని మనం చేంజ్ చేయాలి. ఎల్సిఎం ఎలా తీస్తారు మరి సార్ అంటే, ఎల్సిఎం రాకుంటే నేర్చుకోండి ప్లీజ్. ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది, డినామినేటర్ లో ఇక్కడ 2 ఉంది. దీన్ని ఈ నెంబర్స్ ఎల్సిఎం చేయాలి మనం. ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, 3,2. ఓకేనా? 3,2ని ఎల్సిఎం చేద్దాం మనం. ఇప్పుడు ఈ 3,2ని ఎల్సిఎం చేసినట్లయితే మనకు 1 టేబుల్లోనే వస్తుంది ఈ 3 అండ్ ఇక్కడ 2 అనేది. 1 3s 3, 1 2s 2. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 2 ఎంత అండి? 6 కదా. ఈ 6 అనేది డినామినేటర్ అవుతుంది మొత్తం. డినామినేటర్ లో ఇక్కడ మొత్తం 6 అవుతుంది. ఎల్సిఎం తీసుకున్నాం. ఇప్పుడు ఈ 3ని 2ని మనం ఎల్సిఎం చేసినట్లయితే 3 ఇంటూ 2 6 వస్తుంది కదా. ఈ 6 అనేది డినామినేటర్ లో రాశాను, అంటే డినామినేటర్ మొత్తం నేను 6 తోని చేశాను అన్నట్టు. ఇప్పుడు న్యూమరేటర్ కి మనం ఏం మల్టిప్లై చేయాలి? ఇప్పుడు ఈ 2n+1 ఉంది కదా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2n+1 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. రాసిన తర్వాత కానీ ఇక్కడ చూడండి, డినామినేటర్ లో మనకు ఇక్కడ 3 ఉందండి, కానీ ఇక్కడ డినామినేటర్ లో మనకు ఏముంది? 6 ఉంది కదా. ఈ 6 ఉంది కాబట్టి ఈ 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 2s. ఇక్కడ 3 2s 6 కదా. ఆ 2ని ఈ న్యూమరేటర్ కి మల్టిప్లై చేయండి. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూడా ఇక్కడ న్యూమరేటర్ లో ఇక్కడ మైనస్ ఉందండి, మర్చిపోకండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పైన మైనస్ అనేది అప్లై చేయండి. డన్. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ లో n+1 ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ గా n+1 ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడేమో డినామినేటర్ లో 2 ఉంది, మరి ఇక్కడేమో 6 ఉందండి. ఇప్పుడు 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 2 3s 6 కదా. 3s అంటే దీనికి 3ని మల్టిప్లై చేయండి. ఓకే, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఎల్సిఎం తీసుడు. ఇక్కడ 2 ఉంది కదా, 6 ఉంది ఇక్కడ. 6 2 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 3 కదా. అందుకని నేను ఈ న్యూమరేటర్ కి 3 అనేది మల్టిప్లై చేశాను. డన్. ఇక్కడ వరకు క్లియర్ కదా. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 2ని ఈ లోపలికి మల్టిప్లై చేయండి, అండ్ ఇక్కడ 3ని ఈ లోపలికి మల్టిప్లై చేసి సాల్వింగ్ అనేది మనం చేయాలి. డన్. ఇప్పుడు సాల్వింగ్ చేద్దాం మనం. ఇది కొద్దిగా రబ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ లో ఇదంతా v(x) వాల్యూ వేరియన్స్ అన్నట్టు v(x). ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, దీన్ని ఏం చేంజ్ చేయకండి. బయట ఉన్న దాన్ని n+1/2 రాసేయండి. ఇక్కడ చూడండి, ఈ 2ని లోపలికి మల్టిప్లై చేద్దాం మనం. ఇక్కడ 2 ఇంటూ 2n అంటే 4n అవుతుంది. అంటే 2 2s 4 కదా. n ఉంది కాబట్టి n, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 2 1s ఎంత? 2. ఇక్కడ మైనస్ ఉందండి, -3ని ఈ లోపల ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. ఇక్కడ సైన్ ఏముంది? మైనస్ ఉంది కదా. -3 ఇంటూ 1 అంటే 3 ఇంటూ n అంటే 3n. ఓకేనా? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది. మీకు ఇక్కడ సైన్ తెలుసుకోవాలి. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఏంటి? మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఏంటి? మైనస్. ఓకేనా? ఈ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అప్లై చేసి 3 ఇంటూ 1 అంటే
3 1s are 3. డినామినేటర్లో ఏముంది మనకు? డినామినేటర్లో 6 ఉంది. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ న్యూమరేటర్ని సాల్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ న్యూమరేటర్ ఉంది కదా, దాన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, n ప్లస్ 1/2 ఇంటూ ఇక్కడ 4n ఉందండి, ఇక్కడ -3n. 4n లో నుంచి -3 మైనస్ చేసేసిన అయితే మనకు 1n వస్తుంది, అంటే n అని అర్థం. అవును కదా. ఇప్పుడు 4 - 3 ఎంత? 1 కాబట్టి 1n అంటే n. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -3 ఉంది, అంటే -1 వస్తుంది దాని వాల్యూ. బై డినామినేటర్లో 6 ఉంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం న్యూమరేటర్లో అండ్ మల్టిప్లై చేద్దాం, డినామినేటర్కి డినామినేటర్ మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు మనకు వేరియన్స్ అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి, n ఇంటూ n ఎంత? n² ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? -1 ఇంటూ 1 ఎంత? 1² బై 2 ఇంటూ 6. 2 6 ఎంత అండి? 12. అవునా? 2 6 12. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ n² -1² అంటే 1/12. ఇగో ఇది వేరియన్స్. దేని వేరియన్స్ ఇది? డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్. అండ్ మీన్ వచ్చేసి ఎంత వచ్చింది మనకు? మీన్ ని మనం E(x) తో నిర్వచిస్తాం. మీన్ మనకు n + 1/2 వచ్చిందండి. ఓకే, ఇది మీన్, ఇది వేరియన్స్. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను కింద కామెంట్ బాక్స్ లో. కింద డిస్క్రిప్షన్ లో ఈ నోట్స్ యొక్క లింక్ ఇచ్చాను, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.